వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత పులులు బెంబేలెత్తిస్తున్నాయి. పట్టణ ప్రజలతో పాటు గ్రామాల ప్రజలందరికీ కూడా చిరుత భయం వెంటాడుతుంది. అక్కడక్కడ చిరుత పులులు కనిపిస్తున్నాయనేటటువంటి వార్తలు వింటున్నటువంటి స్థానిక ప్రజలంతా కూడా భయపడుతున్నటువంటి తరుణంలో మహబూబ్ నగర్ జిల్లా కోయిల్కొండ మండలం కొత్తలాబాద్ దగ్గర 3 గొర్రెల కాపర్లపై చిరుత పులి దాడి చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారంతా కూడా మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. చిరుత పులులకు సంచారానికి సంబంధించినటువంటి వార్తలను చూసి భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా చిరుత మనుషులపై దాడి చేసినటువంటి ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అటు జిల్లా ప్రజలంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో చూస్తున్నాం కదా విజువల్స్లో, ఎవరైతే చిరుతపులి దాడిలో గాయపడ్డటువంటి వారంతా కూడా మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోయిల్కొండ మండలం కోత్లాబాద్ గ్రామానికి చెందిన వీరంతా కూడా గొర్రెల కాపర్లుగా పనిచేస్తూ అక్కడ గొర్రెలను కాస్తున్నటువంటి నేపథ్యంలో గొర్రెలను తినేందుకు వచ్చినటువంటి చిరుతపులి వీరిపై అటాక్ చేసినటువంటి పరిస్థితి. ఒకసారి బాధితులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. అన్న, ఏం పేరు? నా పేరు మైబన్న సార్, కొత్లాబాద్. మీ చిరుత ఎట్లా వచ్చి దాడి చేసింది, ఏం జరిగింది? అంటే మేము మా పొలంలో గొర్రె మంది ఆపుకుంటాం సార్. ఆపుకుంటే 9:30 అయింది. రాత్రి 9:30 అయింది. నేను మందకాన్ని ఉండి అది మందల లోపలికి జొరిందంటే మేము చూసలేము సార్. జొరిందని అది వాస్తవం అయితే జొరింది కానీ ఆ పులి అనుకునిలేము, మేము చిరుత పులి అనుకునిలేము. అది తర్వాత ఈ గొర్రెని గొరికింది. గొర్రెలు వండుతలేవు, మందల వండుతలేవు. ఏమైంది ఇట్లా వండుతలేవు అంటానని అది నేను లోపలికి పోయినా. నేను ఒక్కనే లోపలికి పోతే అప్పటికే 4 గొర్రెలను కొరికి రక్తం దాగి పండుకున్నది. అది పండుకున్నా అంటే అది వండుకున్నది లోపలనే, కానీ నేను వండుకున్నదని నేను అనుకునిలేను. ఇక చూసిన ఆడోటి ఇడోటి పడ్డది. అది ఇంకా అది ఏదో కొరికిపోయింది కదా, పులి అంటుంటే పులి కుక్కల యాదో కొరికిపోయిందని అనుకున్నా. నాకు ఒక్కరికి భయం అయింది. వాటిని చూసి భయం అయితే పక్కన కాపాయన ఉండే ఇద్దరు వాళ్ళు ఆయన ఫోన్ చేసి వచ్చిండు. అరే ఈడొట్టి పడ్డది ఆడొట్టి పడ్డది 4 పడ్డాయి కదా, ఇంకెన్ని పడ్డాయి ఏమంటానని బ్యాటరీ తీసుకొని చూసినాం. మొత్తం లోపల అది లోపలనే ఉన్నది. అప్పుడు మాకు బ్యాట్ వేసినాక తర్వాత కనిపించింది మాకు. సో అంతవరకు మీరు లైట్ వేసి చూసేంతవరకు అక్కడ చిరుతపులు ఉందని తెలియదు. ఏం గడిచింది అనుకున్నారు మీరు? ఏదో అనుకున్నా అంటే ఏదో పులి, అదే పులి అంటుంది కదా, అదే కుక్కలో యాద కొరికినేమో అనుకున్నాము. అయితే పులి పక్క అనుకునిలేము, కుక్కలు అనుకునిలేము. ఏదో కొరికిపోయింది, ఇంకా ఉన్నాయి అన్ని కొరికిందేమో అని చూద్దామని పోయినాము. అది ఆల్రెడీ లోపలనే తాగి రక్తం తాగి లోపలనే వండుకున్నది. వండుకుంటే ఆయనతో బ్యాటరీ ఉండే, పెద్ద బ్యాటరీ. ఇంకా చూద్దాం మేము దాన్ని చూద్దామని చూసలేము సార్. ఏమో లేదు, గొర్రెలు ఇంజన్ని పోయినావు 4 పడ్డాయి కదా, ఇంజన్ని కొరికిందామని చూడడానికి పోయినాం. పోతే అది చూడడానికి తిరుకుంటా పోతుంటే అది ఆన్నే వండినది. ఆ దగ్గర పోయిండు కదా, దగ్గర పోయి బ్యాటరీ వేసిండు కదా, ఇంకా అది బెదిరిందా మరి, ఇంకా ఈయన చూసి బెదిరుకున్నదా, ఆయనను వాటిని దొబ్బింది. ఫస్ట్ దొబ్బందాడు ఇంకో ఆయన ఆడ ఆయన, ఇంకా ఆయన నిలబడి ఉన్నాడు. ఆయనకి ఇక్కడ వట్టి పీకింది. ఏమో ఇది మనసులో గిట అని ముగ్గురం కలిసి మొత్తుకున్నాం. మొత్తుకుంటే వాళ్ళందరినీ ఇచ్చిపెట్టి లాస్ట్ నన్ను ఇక్కడ బట్టి పీకింది. కొరికిందా అక్కడ, లేకపోతే పంజాతో నోరుతోనే వీకింది సార్. ఇది నేను కొద్దు చూసినా కదా, నోరుతోనే వీకింది. ఇంకా మొత్తుకున్నదాడు, ముగ్గురం మొత్తుకున్నదాడు. ఇంకా ఆడ పల్లె రావణపల్లె దగ్గరుండే. ఇంకా ఓళ్ళు ఇల్లు అంతా లొల్లి ఏ వరకు అది గుట్టకు పోయింది. ఈ గుట్టకు పోతే అప్పుడే మా గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తలాబాద్లోకి వచ్చి ఇంకా ట్రీట్మెంట్ తీసుకొని కారు తీసుకొని వన్నాడ వరకు వచ్చాము. వన్నాడ నుంచి ఇంకా 7 అంబులెన్స్ వచ్చింది. ఇంకా ఈడ జాయిన్ అయ్యాం సార్. ఏమి అంటే ఎట్లా మీరు 9:30 ప్రాంతానికి చిరుతపులి అక్కడికి వచ్చింది అంటున్నారు. చిరుతపులి అక్కడికి వచ్చిన సందర్భంలో మీరు గొర్రెల మంద దగ్గర లేరా, ఎటుపోయారు? ఉన్నాం సార్, ఉన్నాము. నేను ఓ దిక్కు ఇట్లా పెద్ద ఉంటుంది కదా, ఓ మూలకు నేను కూర్చున్నా. అతల మూలకు వచ్చి జొరింది, నతికి పట్టిందా ఇట్లా గొర్రెలు. ఇంకా అప్పటికే 5-10 నిమిషాలన్నీ కొరికేసింది. అది చాలా సేపు అయ్యలేదు. 5 అని గొర్రెలు ఇట్లా బెదురుతున్నాయి. ఎప్పటికి మంచిగా వండుకుంటుండే, ఎందుకు వండుతలేవు అని నేను పోయిన లోపలికి. అది నాకు గనవాలి లేదు. ఇంకా గొర్రెలు చూసి నాకు ఒక్కరికి 4 గొర్రెలు తిన్నది కదా అంటానని ఆయన నిలిపించిన. ఇంకా ఆయన బ్యాటరీ తీసుకొని వస్తే మాకు అది అప్పుడు కనిపించింది మాకు. పులి అక్కడికి వస్తున్నప్పుడు శబ్దం కానీ, పులిని చూసి ఆ గొర్రెలు అరవడం కానీ, మొత్తం 4 గొర్రెల గొంతు కొరికి రక్తం తాగింది అంటారు. ఆ సమయంలో గొర్రెలు ఎలాంటి శబ్దం చేయలేదు? శబ్దం చేసినాను కదా సార్. నేను పోయింది కానీ అది అప్పటికి శబ్దం చేసినా నేను తిరుగులాడితే నాకు అనిపిస్తలేదు. అది తర్వాత ఆయన వచ్చినాకనే కనబడ్డది. అదే గొర్రెలు అది వచ్చినాక ఒర్రుతలేవు అన్న, బెదురుతున్నాయి, ఒర్రుతున్నాయి కానీ అది నాకు కనబడలేదు.
ఇంకా నేను ఆడోటి ఈడోటి అది కొరుకుంటే లోపలనే కొరుకుతున్నది, లోపలనే ఉన్నది అది. కొరికి పోయలేదు కదా సార్. ఇంకా గొల్లు ఇక్కడ పోతే ఇక్కడ కొరికింది, అక్కడ పోతే అక్కడ కొరికింది ఆ లోపలి నుండి. ఇంకా ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వచ్చి చూసినాము. ఎన్నేళ్ళ నుంచి గొర్రెలను కాస్తున్నావు నువ్వు? మేము మస్తు చిన్నగా ఉన్నప్పటి నుంచి కాసిన సార్. చిన్నగా అంటే ఎప్పుడైనా ఇట్లా పులి వచ్చి గొర్రెల మంద మీద దాడి చేయడం కాకపోయినా కనీసం మీరు పులిని చూశారా? చూసినాం అంటే ఇంకా బయట ఏం చూడలేదు సార్. ఇక అక్కడికి ఇక్కడ కానీ పార్కులు అవి చూసినాం కానీ మా గొర్రెల మీదకి రాలేదు, మేము ఎప్పుడు చూడలేదు. ఇక ఇక పులి అన్నాక విన్నాము, ఇట్లా చూసినాము కానీ గొర్రెల మీదకి మా మీదకి అయితే ఎప్పుడు రాలే అని పక్కల ఆడ ఈడ పట్టింది అన్నాక విన్నాము. ఈ గది పట్టిందా కుక్కలు పట్టినా అని అనుకున్నాము. అది నతికి లోపలనే పట్టింది. గొర్రెలు బెదురుతున్నాయి. గొర్రెలు నేను ఆడనే ఉండ, గొర్రెల కాడ లేనన్నికి లేదు, అది ఎప్పుడు ఎక్కడ పోయిందానికి లేదు. ఇక గొర్రెలు ఇక్కడ ఈ మూల బెదురుతున్నాయి కదా సార్, ఈ మూల బెదిరితే ఆ మూలకు పోయి పట్టింది అది. అట్లా అది ఎంబడి ఎక్కడెక్కడ పోతే అక్కడ పోయి పట్టింది. ఇక ఇంత ఆనం బెదురుతున్నాయి ఏమో అని నాకు భయమై ఆయన పిలిపించిన. ఏమనిపించింది ఒక్కసారి పులిని మీరు చూసారు అంటే? మీరు అంతా అంచనా వేసింది ఓ కుక్క గరిచిందో లేకపోతే ఇంకేదో తోడేలో ఏదో గొర్రెను పట్టింది అని అనుకుంటారు. ఆ సమయంలో మీరు లైట్ వేసి చూస్తున్నప్పుడు ఒకటేసారి పులి మీ పైకి దూకినప్పుడు ఏమనిపించింది? మాకు ఇంకేంది పులి అనుకున్నాం సార్. ఆల్రెడీ చూసినాం కదా పులి భయమైంది. పులి ఎట్లుంటుంది అంటే మేము అప్పుడప్పుడు ఆడ చెల్లుల్లో కానీ ఆడ పార్కులో చూసినాం కదా సార్. పూర చూడకుండానే మాకు అర్థం కాకుండా ఏందేమని. పులి ఆల్రెడీ పులి మేము సార్కలు ఉన్నాయి. పులి అది బాగానే ఉంది సార్, ఇంత కుక్క అంత నెట్ ఉంది. ఇక చూసినాము అది గుట్టకపోయింది. ఆల్రెడీ ఫారెస్టర్లు వస్తే ఇట్లా వాళ్ళు ఇట్లా చూసిండ్రు, ఇంకా ఉండదని చెప్పిండ్రు. 4 గొర్రెలను కొరికేసింది. అంటే మీరు మంద ఆపిన ప్రాంతము అడవి ప్రాంతానికి దగ్గరలో ఉంటుంది? ఏం కాదు సార్, అడవి ప్రాంతం ఏం లేదు. రావణపల్లి అని ఉంది, ఆ ఊరికి దగ్గర ఉంది. అడవి ప్రాంతం ఏం కాదు. కాకపోతే జర దవ్వు గుట్ట ఉంది దానికి. ఆ గుట్టకున్న అడవి కాదు అది. అడవి ఏం కాదు. ఊరు అంచనా 1 కిలోమీటర్ ½ కిలోమీటర్ 1/2 కిలోమీటర్ లేదు. అది ఊరికి దగ్గర అయింది. అది వచ్చింది. ఇంకా అది ఎట్లా వచ్చిందో మాకే అర్థమైతే. గతంలో ఆ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్టు వార్తలు ఏమన్నా వచ్చాయి? విన్నాము కానీ మా ఇంకా రాలేదు సార్. అది అక్కడ మా ఊరు పక్కల సూరారం అని ఉంది. ఆ ఊళ్ళో గిట్ల కొరికింది, ఆవులు కొరికింది, బాలు కొరికింది అని అన్నంగా విన్నాం కానీ ఇంకా మా కంటికి కనిపించి మా ఇంకా ఎవరు తినలేదు అని. మా పక్కల వేరే వాళ్ళు తిన్నాయి. దుల్లు వాటిని అని చెప్పారు. దుల్లు వాటిని అని చెప్పారు, గొర్రె వాటిని అని చెప్పారు. కానీ ఇంకా మా వంక అయితే మా ఊళ్ళో అయితే కాలేదు అట్లా ఫస్ట్ సార్. ఇప్పుడే ఎంత ఉంటుంది? మీ వయసు ఎంత ఉంటుంది? మీ నాన్నగారు ఏం పని చేశారు? సార్ నాకు 45, 48, 50 వరకు ఉంటుంది. మీ నాన్న ఏం పని చేస్తుంది? అంతా వ్యవసాయమే. గొర్రెలు కాసేది, వ్యవసాయం చేసేది. మరి మీ నాన్నలు కానీ మీ తాతలు కానీ వారు ఎప్పుడన్నా చెప్పేదా మీకు గొర్రెల కాపరి మేము ఇట్లా గొర్రెల మంద దగ్గర ఉన్నప్పుడు పులి కనిపించింది, మాపై దాడి చేసే ప్రయత్నం చేసింది అని అటువంటి మాటలు ఏమన్నా చెప్పిండ్రు? కానీ ఇంకా ఇట్లా మామూలు కొరికింది చేసింది అని చెప్పలేరు సార్. ఉంటుంది అని చెప్పిండ్రు. ఇట్లా ఉంటుంది గట్లుంటుంది. ఇంకా అప్పుడు దుల్ల వాడుతుండే, ఇట్లా ఇట్లా పొలం దున్తుంటే వచ్చి ఎడ్లను వాడుతుండే అని చెప్పిండ్రు. ఇట్లా నాయడసాలలో వండుతుంది వచ్చి ఇట్లా గొంగకాయ పడుతుంది అని చెప్పిండ్రు. కానీ ఇంకా మేము చూడలేదు అంటుండ్రి. చెప్పిండ్రు దుల్లని పడుతుంది అంటని. అప్పుడు ఇంకా చాలా ఉంటాయి అంటుండ్రి. ఇంకా అప్పుడు గుట్టల పొట్టి వచ్చి మధ్యాహ్నం అంటే మధ్యాహ్నమే పడుతుంది అంటే అంటుండ్రి. కానీ ఇంకా మేము చూసలేము అన్నాక విన్నాము సార్. ఇక అంతే. అంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా గొర్రెల కాపరిగా నువ్వు పనిచేస్తున్నట్టు చెప్తున్నావు. పెద్ద ఫారెస్ట్ అడవి ప్రాంతంలో కూడా తిరిగింటావు దాదాపుగా నాకు తెలిసినంత వరకు. అప్పుడు మీకు ఇటువంటి గొర్రెలు ఏదైతే పులులు కనిపించడము అటువంటిది ఏదైనా జరిగిందా మీకు? మాకంటే ఇంక మాకు జరగలేదు సార్. మాకు ఎప్పుడు జరగలేదు. వేరే వాళ్ళు మా చుట్టుముట్టు పక్కల తిన్నా కానీ మా ఊళ్ళో మా గొర్రెల ఫస్ట్ సార్ అంటే ఇప్పుడే. ఇప్పుడు మా ఊళ్ళో 4-5 మందలు ఉన్నాయి. ఎవరు మందల్లో పడలే, ఇప్పుడే పడ్డది ఫస్ట్ సార్. ఎంతమంది పిల్లల్ని? 2 కొడుకులు. వాళ్ళు కూడా వస్తుంటారా గొర్రెల కాడికి? వాళ్ళు ఏం లేవు. ఇక గట్లే పెద్ద ఆయన ఒక ఆయన ఇప్పటికి కాలేజీకి వస్తాను మామనార్కు. ఇంకో ఆయన పెద్ద ఆయన 12-13 చదివింది. అప్పుడప్పుడు నాకు జర ఏమైనా పని ఉండదు పో అంటే పోతాడు. గట్టి ఏమనిపిస్తుంది ఇప్పుడు ఒక్కసారిగా మీరు ప్రతిరోజు ఉన్నట్టే గొర్రెల కాడు ఉంటే పులి వచ్చి దాడి చేసింది, మళ్ళీ మీరు గొర్రెల మంద కాడికి వెళ్ళాలన్నా మీ పిల్లల్ని పంపించాలన్నా ఎట్లా అనిపిస్తుంది? ఇంకేంది భయం అవుతుంది సార్. ఇప్పుడు మేము ఎదువారు 1 గంట రాత్రి కానీ 12 గంటల రాత్రి కానీ మేము వాటి కాడికి పోయి పండుకునేటోళ్ళం. ఒక్కరమే. ఇప్పుడు ఇంకా పోవాలంటే భయం ఇప్పుడే అనిపిస్తుంది అని. అట్లా భయం అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు అది పోక తప్పదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా రాత్రినే ఊరంచు కొట్టుకుపోయారు ఆ పొలంలో లేకుండా గొర్రెని అందరూ అందుబాటులో ఉండడానికి. అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు భయం అయిపోయి ఇప్పుడు నేను కొద్దిగా చూసినా సార్ నన్ను పట్టింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పడుతుందేమో నాకు ఇదే భయం అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది నాకు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తం? నాకు 100 ఉన్నాయి సార్. 100 ఉన్నాయి.
ఎన్ని కుట్లు పడ్డాయి ఆడ ఇప్పుడు? ఏమో సార్ ఒకతో వేసిన 2 వేసినారు ఎన్ని వేసినారు తెలియదు. ఒకతో వేసిన గిడ వేసలేరు కానీ గిడ వేసిన 2 కుట్లు వేసిండ్రు. గట్లా గట్లా అయింది సార్. అది బాగానే ఉంది. అది నాకు మరి అక్కడ ఉంటుందా పోతుందా ఇంకా తెలియదు కానీ భయం అయితే అవుతుంది ఆడ జాగాలకు పోతే. అది ఆ గుట్ట మీదకి వెళ్ళి ఉంటుందో పోతుందో ఇక మాకు తెలియదు. ఎంతమంది ఉన్నారు మీరు అప్పుడు? ఎంతమందిని గడిచింది పులి? అప్పుడు ఫస్ట్లో అందరినీ ముగ్గురిని ఒకటే 5-10 నిమిషాలనే కలిసింది. ముగ్గురిని ఏం చాలా లేట్ అయ్యలేదు, 5-10 నిమిషాలనే. ఇంకా ఫస్ట్ నేను పోయినా కానీ నాకు కనవలేదు. అది వాళ్ళు వచ్చినాకనే కనవాడు అందరికీ. ఇంకా అప్పుడు బ్యాటరీ చూస్తే ఓవరంట ఓవర్ని అది గడిచింది అంతే. ఇక ఏం 5-10 నిమిషాలనే అందరినీ గడిచింది. కానీ ముగ్గురు మీద దాడి చేసి మళ్ళీ ఆ గుట్టలోకి పరిగెత్తింది. ఇంకా అది బాగా రక్తం తాగింది. ఇంక మామూలుగా గడిచింది. ఇక సాపడ చేసినాం కదా, లొల్లి అయింది, వెళ్ళిపోయింది అప్పటికి. ఇక ఏం చెప్తారు ఫారెస్ట్ వాళ్ళు? ఏం చెప్తారు మీ మీద వచ్చి పులి దాడి చేసిన విషయం చెప్తారు? ఇంకేం చెప్తున్నాం మేము, అది బోల్డ్ పెట్టి వచ్చినాము, అట్లా ఎవరిని పోకుండా అని చెప్పినాము. ఇంకా మీకేమన్నా దవాఖానా ఖర్చు ఏమన్నా అయితే చెప్పండి, గొల్లది ఏమన్నా అయితే చెప్పండి అని అంటున్నారు సార్. మరి ఏం ఇస్తారో ఏం తెలియదు. ఇంకా ఫారెస్ట్ వాళ్ళు అంటున్నారు. ఇక అది వచ్చినాక అర్థమవుతుంది ఏం చేస్తాం. ఇంకా 4 గొర్రెలు చనిపోయాయి. మిగతా గొర్రెలను ఏమన్నా దాడి ఏం దాడి చేసలేదు సార్. 4 రక్తం తాగింది. ఏం తినలేదు, కాలు రక్తం కొరికింది, రక్తం తాగి మళ్ళీ అక్కడే పడుకొని ఉంది కాసేపు. అక్కడనే వండుకొని ఉంది. అది మేము కొరికింది చూసినాం కానీ అది పండింది చూసలేము. పండింది చూసింటే మేము లోపలికి అది లోపలికి ఉంటే మేమేం కొత్తటి పోకుంటే మేము ఇంజన్ని కొరికిన 4కి తప్ప ఇంజన్ని కొరికినామని ఇక పోయినాం. అది లోపలనే అనుకున్నది. ఇక బ్యాట్ వేసుకొని పోయినందుకు ఇక మా మీదకి వచ్చింది. ఇక మేము అసలు అది ఉన్నింటే అంటే పోనన్నా ఒకటి ఇంకెవరినన్నా పిలిపించుకుంటే మాకు తెలియదు అది లోపల ఉన్న సంగతి. గట్లా ఇస్తారు మాకు, మరి ఏం చేస్తాం. సో ఇది చూస్తున్నాం కదా, రామన్నపల్లి అదేవిధంగా కోత్లాబాద్ 2 గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో, అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కూడా కాదు, అదంతా అక్కడ గతంలో కూడా వీరంతా కూడా వారి పొలమే కాబట్టి అనేక సార్లు కూడా గొర్రెల మందలను పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా అదే తరహాలో గొర్రెల మందను ఆపుకొని ఉన్నటువంటి నేపథ్యంలో రాత్రి 9:30 ప్రాంతంలో చిరుతపులి అక్కడికి ప్రవేశించింది. వారంతా కూడా అక్కడే కాపలా ఉన్నప్పటికీ వారికి తెలియకుండానే ఆ మందలోకి పులి దూరినట్టుగా వారు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా 4 గొర్రెలకు సంబంధించి వాటన్నిటిపై దాడి చేసి వాటి రక్తం తాగేసిన ఉన్నట్టు వీరు గుర్తించారు. గొర్రెల కదలికను, అక్కడ వచ్చేటటువంటి చిన్న చిన్న శబ్దాలను గుర్తించినటువంటి వీరు అక్కడికి ఏం వచ్చింది, ఏం జరిగింది అనేది తెలుసుకునేందుకు అక్కడికి వెళ్ళి చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ గొర్రెలపై ఒక చిరుతపులి దాడి చేసినట్టుగా గుర్తించినటువంటి నేపథ్యంలోనే వీరంతా కూడా అలర్ట్ అయిపోయారు. సో అక్కడ ఏంటి అసలు గొర్రెల్ని దాడి చేసింది, ఏం చంపింటుంది, ఏం జరిగి ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి చూస్తే చిరుతపులి కనిపించినటువంటి పరిస్థితి. చిరుత దాడిలో 3 గాయపడ్డారు. 3 గాయాల్లో ఒక వ్యక్తితో మాట్లాడాం, మరో వ్యక్తితో కూడా మాట్లాడదాం. అన్న, ఏం పేరు నీ పేరు? చెన్నారెడ్డి. ఏం జరిగింది అసలు? చిరుతపులిని మీరు ఎట్లా చూశారు? అది ఎందుకు గొర్రెల కోసం వచ్చింది అనుకోవచ్చా? గొర్రెల కొరకు వచ్చిందో ఏం కొట్టుకొచ్చింది తెలియదు. గొర్రెను కొరికేసింది, 4 కొరికేసి ఆయన అరుస్తుంటే నేను మా బర్ల కాడ షెడ్ ఉండేది. ఆయన నాయన ఇట్లా ఏమో కొరికేసిపోయింది అన్నాడు. ఆడు చూసిలేడు కూడా, ఆడికి కొరికేసి అన్నం అలంలో వండేస్తే ఏం రానిపోయినాం, తినేటోళ్ళని లేచిపోయినాం. పోతే 2 చూసిన్నాడు అని అతను ఇంకా గొర్రెలు ఇంకా 2 సుతం ఇంగిని పోయిందని సుతమని చూస్తున్నాం బ్యాట్ వేసి. ఇంకా 2 పోయినాయి, 4 అయినాయి. అరే 4 పోయినాయి కదరా అని అనుకున్న తర్వాత ఇక మేము ఎవరు ఇంక ఫోన్ చేసినాం. ఇట్లా ఏందో గొరికేసిపోతున్నా కుక్కనా ఏందో ఏం కనపడతలేదురా అని అందరికి ఫోన్ చేసేవారికి నేను ఇక అల్లంలో ఇట్లా ట్రాట్ వేస్తుంటే అక్కడ అనుకున్నది. అన్నం చూడని నన్ను మీనికి పడ్డా నేను కింద పడిపోయాను. ఫస్ట్ నువ్వే చూసి? ఫస్ట్ నేనే చూస్తే నా మీనికి అని వచ్చింది. టార్చ్ పెట్టాగానే ఇంతే ఉంది. అలా ఎంత దూరం ఉంది నీకు ఆ పులికి? దానికి ఎంత దూరం లేదు, టచ్ జర అయితే టచ్. ఆ నా మీనికి వచ్చారు, నేను గిడ్స్ కింద పడిపోయాను. పొలంలో గిడ్స్ ఉంటుంది కదా, గిడ్స్ కింద పడిపోయినప్పుడు నేను వేసింది. వేసే వరకు అది పని చేసి దాటింది. ఇక్కడ మా పక్కన అన్న బాంబడుతుంటాడు, వాడు నిలబడగా
చేసింది. ఆడేమో దుబ్బేసిండు, తనిండు. దాని రక్తం బాగా ఆరం పోతుంది. నేను లేచి చూసినప్పటికి రక్తం మొత్తం ఏడుస్తున్నాయి. వద్దు నాకు ఏమైలేదు దాన్ని దుబ్బేసిన అని మేము లొల్లి చేసిన ఇద్దరం కలిసి. లొల్లి చేసే వరకు ఆయనతో పోయింది. ఆయన జర దూరం ఉంది. ఆయన దూరం పోయి ఆయన కొరికింది. నాయన నన్ను చంపి అన్నాడు. అరే ఆయన మేము ఈడ మొత్తుకుంటున్నాం, వాడు ఆడ మొత్తుకుంటున్నాం. అంతలా మేము లొల్లి అయింది కదా, వెళ్ళిపోయిన తర్వాత ఇక అందరు వచ్చారు. 10-20 మంది 1000 మంది వచ్చారు. 100 మంది వచ్చి ఇక లొల్లి చేసే వరకు అసలు లేదు, ఎప్పుడో పోయింది. అది పోయిన వరకు అప్పుడు ఆకుని అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చి మా కొడుకు అబ్బాయి కారు ఉండే ఊళ్ళో, ఆ కార్లో తీసుకొచ్చి వస్తుంటే ఉన్నాడు అక్కడ. అంబులెన్స్ వచ్చి వేసుకొని వచ్చి ఇంకో మా అబ్బాయి ఇంకా ఇన్నే ఉన్నాడు. మా అన్న కొడుకాడు. వచ్చినాం అందరం. ఇట్లా అంటే మీరు ఏం చేస్తుంటారు అక్కడ? మీరు కూడా గొర్రెలు, మీకు కూడా గొర్రెలు ఉన్నాయా లేకపోతే వ్యవసాయము? బర్రెల షెడ్ ఉన్నా నాకు. బర్రెల షెడ్డుకు దూరం గొర్రెలు ఉన్నాయి, వీళ్ళవి. అదే పొలం దగ్గరే. నాయన ఇట్లా గొర్రెలు కొరికిపోయిందని కేక్ వేస్తే నేను అరే ఫోన్ చేసిండు. వాళ్ళు తినే టైం అన్నం పెట్టుకున్నాము. అన్నం తినే టైంలో ఆయన అరే ఏమైనా అరుస్తున్నాడని పిలిచితే కూడా పోయినాం. ఫోన్ చేసి తినకుండా వెళ్ళిపోయినాం. ఇంకా అన్నమే తినలేము ఇద్దరం బాగా మాడదాం. టైంలో తినకుండా వెళ్ళిపోతే ఆ పని అయిపోయింది. ఏం చేస్తాం? అంటే మీరు రెగ్యులర్గా ప్రతిరోజు రాత్రి పొలం దగ్గరనే పడుకుంటారు? ఎప్పుడైనా పొలం దగ్గర ఉంటాం. నా రూము వాళ్ళు అంటే గొర్రెలు ఇంకోతారు. నేనైతే పొలం కానీ రూమ్ ఉంది నాకు. బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు కూడా ఉన్నాయి. వాళ్ళు నా సంసారమే ఆడ ఉంది. ఎన్నేళ్ళ నుంచి ఉంటారు పొలం దగ్గర మీరు? 3 ఏళ్ళు అవుతుంది. ఈ సంవత్సరం అయితే 3 ఏళ్ళు అవుతుంది. ఈ ఊళ్ళో ఇల్లు లేదు. ఇల్లు కడదామని ప్లాన్ చేసి ఇల్లు రాలేదు, గవర్నమెంట్ ఇల్లు. చేనుకాన్ని రూమ్ వేసుకొని షెడ్ కట్టుకొని ఆ రూమ్లో ఉన్నాం. అది మీ తండ్రులు, మీ తాత ముత్తాతల నుంచి కూడా అక్కడే వ్యవసాయం చేస్తుండొచ్చు కదా దాదాపుగా. ఎప్పుడైనా మీకు ఆ ప్రాంతంలో పులి కానీ చిరుత కంటి గంట ఏడ కనిపించలే మాకు. ఆడున్నా ఇంజిన్లా నేను 10-20 సంవత్సరాలు నేను వ్యవసాయం చేయబట్టి ఏడ కనపడలే. కానీ అక్కడ ఎక్కడో అంటుండ్రు, ఏ ఊళ్ళో ఉన్నా అక్కడ అంటే వచ్చింది అంటే ఇంకా మాకు నిన్న మాకు అటాక్ చేసినందుకు భయపడతలం అయిపోయింది. చలి జ్వరం వచ్చేస్తుంది, ఇది నొప్పి వేస్తుంది బాగా, ఇది బాధ ఉంది. మరి ఎట చేస్తారు సార్? మరి చేసేది ప్రయత్నం చేయాలి సార్. మేము వ్యవసాయం చేయకుండా అయిపోతాము. గొర్రెలు వెళ్ళుకోము, దూళ్ళు వెళ్ళుకోము, అంతా పరిచయం అయిపోతున్నాము. అది మీరు దయచేసి దాన్ని ఏదో అరికడితే మాకు భయం. ఎవరెవరు ఉంటారు అక్కడ ఇంట్లో? మీరు ఏదైతే పొలం దగ్గర ఒక ఇల్లు లాగా నిర్మాణం చేసుకుని ఉంటారు కదా, ఎవరెవరు? మా భార్య, నేను ఉంటాము. పిల్లలు చిన్న పిల్లలు లేరు. నాకు కొడుకు ఒక బిడ్డ. మా కొడుకు హైదరాబాద్లో ఉంటాడు. మా భార్య, మా బిడ్డ పెళ్లి చేసాను. 2 కొడుకులు వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటారు, అక్కడ ఉంటారు. అంతే. సో కొన్ని సందర్భాల్లో నువ్వు వేరే పని నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు కూడా కొంత మీ భార్య ఒక్కటి కూడా అక్కడనే ఉండే పరిస్థితి. కానీ ఇప్పుడు పులి వచ్చి దాడి చేసిన తర్వాత మీ భార్య ఏమంటుంది? భయపడుతుందా? సార్ ఉండలేదు, ఇక భయపడుతుంది. ఉండలేదు, పోతా అంటుంది. కొడుకుతో పోతాడు. అట్లా ఫారెస్ట్ అధికారులకు చెప్పారా మీరు? మరి వాళ్ళు ఏం చెప్పారు? చేసి వెంబడే వాళ్ళు మా పక్కన మేము బాధపడుతుంటే బాగా పిల్లలు అంతా ఉన్నది ఫారెస్ట్ ఏందని మేము ఇక్కడ మన్నాడు చేరాక వాళ్ళు వచ్చేసిండ్రు. అక్కడనే వచ్చేసిండ్రు. వాళ్ళు కూడా వచ్చిపోయారు పాపం. వీటికి వచ్చి ఇవి ఎట్లుంది అంటే ఇట్లా అని మీకు ఇట్లా సంగతి అయితే అది జూలు అది ఏమేస్తారు తీసుకుపోయినారు. తీసుకుపోయి గుట్టన పెట్టి గొర్రె పిల్లని పెట్టి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం. చేయండి సార్ అని చెప్పినాం. అంతే. ఇంకా ఎంత పెద్దగా ఉంటుంది పులి? దాదాపుగా నీకు ఇంత హైట్ ఉంటుందా? ఇంత హైట్ ఉంటుంది. పొడుగు మస్తు పొడుగు ఉంటుంది. దాన్ని చూడగానే నాకు పడిపోయింది. దాన్ని చూడగానే ఇంటికి పడిపోయినాడు. అది ఇట్లా నమ్మిన కాలేసి అతలని అటాక్ చేసి మీ బామ్మర్దికి కూడా గాయాలయ్యా? చాలా గాయాలు. ఇదంతా ఇప్పుడు అక్కడ ఉన్నాడు కదా, కుట్లు పడ్డాయి ఆయనకు. మీ ముగ్గురులో ఎక్కువ మీ బామ్మర్దికి? నా బామ్మర్దికి ఎక్కువ చాలా ఇది అయిపోయింది. నా వెనకాలే ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు. నేను తింద పడుతుంది, ఆడు నిలబడ్డాడు కదా. ఆయన అటాక్ చేసింది. ఏమైతే దుబ్బిండంట. నేనైతే తిందపడ్డా. మామ నేను ఏడుస్తున్నాను, లేచి చూసి దుబ్బినా పోయింది, నువ్వేం బాధపడకు, సపోర్ట్ చేస్తామంటే ఇక పోయింది. ఆడ పోయి మైబానం గడిచింది. మైబానం గడిచి వెళ్ళిపోయింది. అంతే. సో ఇది చూస్తున్నాం కదా, పూర్తిగా పులి ముగ్గురిపై దాడి చేసింది.
ముగ్గురికి గాయాలు చేసింది, 4 గొర్రెలను హతమార్చింది, ఆ తర్వాత అక్కడ నుంచి పరారైపోయింది. సో ఈ ఒక్క ఘటనతో జిల్లా మొత్తం కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో కూడా చిరుతపులి సంచారంకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే కొత్లాబాద్ గ్రామం దగ్గర ఏదైతే గొర్రె కాపర్లపై, అదేవిధంగా గొర్రెలపై, ఆ పక్కలే ఉన్నటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి వారిపై కూడా పులి ఒక్కసారిగా దాడి చేసినటువంటి నేపథ్యంలో అంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పులి దాడిలో గాయపడ్డ వారు కూడా పూర్తిగా మళ్ళీ తమ పంట పొలాలకు వెళ్ళి వ్యవసాయం చేసుకోవాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా వారు అక్కడే వ్యవసాయం చేసుకుంటూ కొంతమంది గొర్రెలను పెంచుకుంటూ కూడా జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నడూ లేనట్టుగా ఇప్పుడు సడన్గా చిరుతపులి రావడం, అదేవిధంగా వారిపై దాడి చేసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఒక్కసారిగా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చిరుతపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా జనావాసాల వైపుకు ఆ పులులు వస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. కెమెరా పర్సన్ నర్సింగిరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.